నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని న్యాయస్థానాల సముదాయాల్లో విభిన్నమైన 2 కేసులలో సుదీర్ఘకాలం వాదోపవాదాలు జరిగిన అనంతరం శుక్రవారం 5వ అదనపు జిల్లా సెషన్ కోర్టు బోధన్ న్యాయమూర్తి కె రవికుమార్, బోధన్ అసిస్టెంట్ కోర్టు న్యాయమూర్తి దేవన్ అజయ్ కుమార్ తీర్పును వెల్లడించడం జరిగింది. ఈ విషయమై అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి శ్యామరావు సమ్మయ్య మీడియాతో మాట్లాడుతూ, కోటగిరి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన నిమ్మల పోషెట్టి అతని భార్యను చంపిన నేరానికి జీవిత ఖైదు, 1000 రూపాయల జరిమానా చెల్లించని యెడల 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష. అదేవిధంగా బోధన్ పట్టణంలో హైటెక్ బార్ వద్ద మిర్చి అమ్మే రవీందర్ ను రౌడీ షీటర్ అబ్బు అలియాస్ అబ్దుల్లా డబ్బుల కోసం సతాయించగా మిర్చి బండి యజమాని 100కు డయల్ చేయగా పోలీసులు రావడంతో పోలీసులపై దాడి చేసిన అబ్బు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆటంకం కల్పించినందుకు గాను వారిపై కేసు నమోదవ్వగా శుక్రవారం తీర్పును వెల్లడించారు. అబ్దుల్లాకి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 100 రూపాయల జరిమానా కట్టని యెడల 1 నెల సాధారణ శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగిందని తెలిపారు. కుల పెద్దలను సంప్రదించి నచ్చజెప్పిన ఆయన కక్ష పెంచుకొని భార్యను చంపాలని, ఉద్దేశపూర్వకంగా చంపాలని దాడి చేసి చంపడం జరిగింది. ఇట్టి కేసును పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత గౌరవనీయ జడ్జి గారు ఆయనకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ 1000 రూపాయల జరిమానా చెల్లించని పక్షంలో 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ కేసులో మన సిఏ గారు, కోటగిరి సిఏ గారు మరియు లైజన్ ఆఫీసర్ గారు, సిడిఓ గారు మరియు ఇతర సిబ్బంది అంతా సహకరించడం మూలాన, సాక్షులు కూడా కరెక్ట్ ప్రవేశపెట్టడం మూలాన, సహకరించడం మూలాన ఈ శిక్ష వచ్చిందని తెలియజేస్తూ, మరి సామాన్య ప్రజానికానికి నా యొక్క విన్నపము, సూచన ఏందనగా కొంత చెడు అలవాట్లకు బానిస కాకుండా, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండాలంటే మంచి ప్రవర్తనతో మళ్ళీ ఉంటే, ఆయన పోషెట్టి దాంట్లో కేసులో ఇప్పుడు భార్య చనిపోయింది, కూతురుకు తండ్రి లేకుండా ఈయన జైలుకు పోతున్నాడు. ఇలాంటి అఘాయిత్యాలకు కొన్ని అడ్డుకున్నట్టు అవుతుంది. నేను మరొకసారి విన్నవించుకుంటే ఏంటంటే, కొంత ఏదైనా మనస్పర్ధాలు వస్తే కూర్చుండి పరిష్కరించుకొని ఇలాంటి. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీ దేవన్ అజయ్ కుమార్ గారు తీర్పు వెల్లడించారు. ఈ విధంగా ఉంది అంటే, బోధన్ టౌన్లోని మరి 16/4/2023 రోజు మరి బోధన్ పోలీస్ స్టేషన్కు 100 డయల్ కాల్ వస్తుంది. హైటెక్ బార్ నందు షేక్ అబ్బు అనే వ్యక్తి మిర్చి బండి వద్ద మరి డబ్బులు వసూలు చేస్తున్నాడనే దౌర్జన్యంతో మరి పోలీసు వారు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. పోలీసు వారు ఎంత నచ్చ చెప్పినప్పటికీ మరి అబ్బు అనే వ్యక్తి వినకుండా పోలీసు వారిపై విధులను ఆటంకపరుస్తూ పోలీసు వారిపై దాడి చేయడం వల్ల మరి అతనిపై కేసు నమోదు చేసుకొని అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీ బిడి ప్రేమ్ కుమార్ గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి మరి ఛార్జ్షీటు బోధన్ కోర్టు నందు ఫైల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సాక్షులని మరి బోధన్ సబ్ కోర్టు నందు విచారణ చేపట్టి ఈరోజు మరి వారి తరఫు నుంచి మరి నేను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమ్మయ్యని పోలీసు వారి సాక్షుల తరఫు నుంచి వాదించడం జరిగింది. అదేవిధంగా ఈ వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయమూర్తి గారు మరి శ్రీ అబ్బు గారు నేరము చేశారని రుజువు కావడంతో 3 సంవత్సరాల. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.